నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో నా ఛానల్లో వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. సో అందుకే మరొక వ్లాగ్తో ముందుకు వచ్చాను. ఒక మంచి వ్లాగ్ వద్దామని ఇన్నాళ్ళు ఆగాను అనమాట. సో రైట్ నో నేను ఇప్పుడు ఆంధ్ర కాశ్మీర్ అంటే లంబసింగి. నేను లంబసింగికి అయితే వచ్చాను. సో మీ అందరికీ తెలుసు, చాలా చోట్ల చూసి ఉంటారు లంబసింగి గురించి. లంబసింగి క్లౌడ్ ఫార్మేషన్ అని మేఘాల కొండ వినే ఉంటారు. సో నేను ఎప్పుడు రాలేదన్నమాట. నేను కూడా లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడికి రావటం. సో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. యాక్చువల్లీ ఎవ్రీ న్యూ ఇయర్కి ఏదో ఒక ప్లేస్కి ట్రిప్కి వెళ్ళడం నాకు అలవాటు. ఈసారి 31st వెళ్ళలేకపోయాను, ఎందుకంటే వైరస్ అది ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు. సో ఇప్పుడైతే వద్దాం అనిపించింది. సో నేను లంబసింగ్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది ఆంధ్రాకి. సో అప్రాక్సిమేట్లీ నేను కాకినాడ కాబట్టి నేను ఉండే లొకేషన్ కాకినాడ నుంచి ఒక 140 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది. నాకు చాలా దగ్గర అనమాట. సో నేను నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు లంబసింగ్ నిన్న ఈవినింగ్ వచ్చేసి నైట్ స్టే చేసి ఇప్పుడు వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. సో నేనైతే అక్కడ ఈవినింగ్ 5కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 8 అయింది. రిసార్ట్స్ లో రూమ్ తీసుకున్నాం, నైట్ అంతా అక్కడ స్టే చేసాం. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి సో మా రిసార్ట్ వాళ్ళు మాకు ఒక జీప్ అరేంజ్ చేశారు. యాక్చువల్లీ మీరు ఇక్కడ రూట్ చూస్తున్నారు కదా, చాలా డిఫికల్ట్ గా ఉంది. నాకు వస్తున్నప్పుడు చూసాను, చాలా టిపికల్ గా ఉంది. అయితే వెహికల్ మీద, మా ఓన్ వెహికల్ మీద వచ్చాం. కాకపోతే ఇక్కడ బైక్ కానీ కార్ కానీ ఎక్కడో చాలా కష్టం, ఎక్కలేమనలేం కానీ చాలా కష్టం అనమాట. వాళ్ళ జీప్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మా రిసార్ట్ వాళ్ళు మాకు అది సజెస్ట్ చేశారు. మేము మా బైక్ రిసార్ట్ పార్క్ చేసేసుకుని వాళ్ళు అరేంజ్ చేసిన జీప్ ఎక్కేసి వచ్చాం. జీప్కి వచ్చేసి అరౌండ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు పర్సన్కి. మేము ఏం చేస్తామంటే వ్యూ పాయింట్ ఫస్ట్ వెళ్ళిపోయేటప్పుడు జీప్లో వెళ్ళిపోయాం. వ్యూ పాయింట్ అది చూసేసుకున్న తర్వాత ఇప్పుడు రిటర్న్ అది ట్రెక్కింగ్ చేసుకుంటూ అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట కిందకి. సో ఇప్పుడైతే రిసార్ట్కి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ వ్యూ పాయింట్కి వెళ్ళిపోయాను, చూడడం జరిగింది. అక్కడ వీడియోస్ అన్ని చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిప్లో మీకు ఆ వీడియోస్ అన్ని 1 by 1 వస్తాయి. మంచి మంచి టైం ల్యాబ్స్ తీసాను, వ్యూ పాయింట్స్ తీసాను, చాలా బాగా తీసాను వీడియోస్. టైం ల్యాబ్స్ అయితే అస్సలు మిస్ అవుతుంది. స్పెషల్లీ చెప్తున్నా, నేను ఇంతకుముందు చేసిన వ్లాగ్ కంటే చాలా బాగా వచ్చింది ఈ వ్లాగ్. ఆ క్లౌడ్ ఫార్మేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్చువల్లీ వంజంగి దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. వంజంగి ఇంకా బెటర్ ప్లేస్. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ వంజంగి అనేది వర్క్ జరుగుతుంది, టూరిజం స్పాట్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. కొంచెం ఫెసిలిటీస్ అవి తీసుకొస్తున్నారు కాబట్టి ఒక 1 వీక్ అయితే వంజంగి ఉండదు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సో అందుకని నేను ఏం చేశానంటే జస్ట్ లంబసింగ్ మాత్రమే విజిట్ చేస్తున్నాను. లంబసింగ్ అని తీసిపడేం లేదు. లంబసింగ్ ఈ వ్యూ పాయింట్ ఒకటే కాదు, నెక్స్ట్ ఇక్కడ నుంచి జిప్పే బోటింగ్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్తాం. రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్ చెక్అవుట్ చేసి నెక్స్ట్ ఆ యాక్టివిటీస్కి వెళ్తాం. దాన్ని కూడా వ్లాగ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వ్యూ పాయింట్ అయితే చూసేయండి. సో ఇప్పుడు టైం 5 AM అయితే అవుతుంది. జీప్ లో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తాను. సో దారిలో చూడొచ్చు ఎంత మంచి ఉంది అనేది. కొంతమంది ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళారు. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మీరు చూడొచ్చు. నేను చూపించాను. అదిగో వీళ్ళు ఫ్లాష్ లైట్లు వేసుకున్న ఆ మంచులో ఎదుర్కొన్న ఉన్న వ్యక్తి కూడా కనిపించట్లేదు. సో 2 కిలోమీటర్స్ జీప్లో పైకి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర టికెట్ అయితే తీసుకోవాలి. 20 రూపీస్ పర్సన్కి ఛార్జ్ చేస్తారు. జగన్ మామయ్య ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. సో మొత్తానికి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తుంది వ్యూ పాయింట్. ఇదంతా ఫాగ్ మాత్రమే, ఇంకా క్లౌడ్స్ రాలేదు. సో క్లౌడ్స్ అన్ని ఫామ్ అవడానికి 8 o'clock దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది.
సో వ్యూ పాయింట్ వెనకాలే చాలా షాపులు అయితే ఉన్నాయి, చిన్న చిన్న షాపులు. సో ఆ షాపుల్లో టీ, కాఫీ, వాటర్ బాటిల్, డ్రింక్స్ లాంటివి అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా తినాలి అనుకుంటే మ్యాగీ కూడా ఉంటుంది. ఇక్కడ మ్యాగీ బాగా చేస్తారట, స్పెషల్ అట. ఒకసారి ఎంత మంచి ఉందో చూడండి, చుట్టుపక్కల మొత్తం మంచి, ఇంకెవరూ కనిపించట్లేదు, వ్యూ కూడా కనిపించట్లేదు, ఇంత మంచి ఉందన్నమాట ఇక్కడ. ఈ వెదర్లో వేడివేడి కాఫీ తాగడం కంటే అదృష్టం ఉంటుంది చెప్పండి. సో అందుకనే నేను కూడా ఒక కాఫీ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాను అనమాట. అలా ఈ చలిలో వేడివేడి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేసాం వెదర్ని. అలా క్లౌడ్ ఫార్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. క్లౌడ్ ఫార్మేషన్ తో పాటు సన్ రైజ్ కూడా స్టార్ట్ అయింది. సో సన్ రైజ్ నేను టైం లాప్స్ అయితే పెట్టాను, మిస్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర వ్యూని ఇంకా బాగా చూడడానికి వీళ్ళు ఒక స్టేజ్ అయితే కట్టారు. సో ఇప్పుడైతే అది ఎక్కి వ్యూ ఎలా కనిపిస్తుందో చూద్దాం. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, బట్ ఏదోలా ఎక్కడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్లీ నేను ఎప్పుడు అని ఎదురు చూస్తున్న టైం అయితే వచ్చేసింది. సో క్లౌడ్ ఫార్మేషన్ అయితే స్టార్ట్ అయింది. నేను మీకు ఇప్పుడు ఒక అద్భుతాన్ని అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలాసేపు టైం ల్యాబ్ పెట్టాను, ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. చాలా మందికి క్లౌడ్ ఫార్మేషన్ జరగలేదు, నా అదృష్టం నేను వచ్చినప్పుడు పర్ఫెక్ట్ క్లౌడ్ ఫార్మేషన్ అయితే జరిగింది. అస్సలు మిస్ చేయకుండా చూడండి ఈ వీడియోని. చూశారు కదా ఆ క్లౌడ్ ఫార్మింగ్ టైమ్ ల్యాప్ వీడియో, మీకు ఎలా అనిపించింది? ఆ వీడియో నచ్చిందో లేదో నాకు కింద కామెంట్లో చెప్పండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నాకు చాలా అదృష్టం ఉంటే తప్ప అలా రాదంట, ప్రతిసారి అలా రాదంట. ఈసారి ఎందుకో నా లక్ బాగుండి అంత మంచి క్లౌడ్స్ అయితే ఫామ్ అయ్యాయి. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ వచ్చింది, మీకు చూపించడానికి కూడా కెమెరా లెన్స్ కి కనిపించలేదు. ఫుల్ ఫాగ్ అయితే మా మీదకి వచ్చేసింది, క్లౌడ్స్ అయితే మీదకి వచ్చేసాయి అనమాట కంప్లీట్ గా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది నాకైతే. సో ఇప్పుడు మేమైతే దిగుతూ కిందకు వెళ్ళిపోతున్నాం, వ్యూ అయిపోయింది. చూడొచ్చు అదిగో. సో సిచ్యువేషన్ అయితే అలా ఉంది ఇక్కడ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో నాకు ఒక అలవాటు ఉంది ఏంటంటే ప్రతి న్యూ ఇయర్ ఏదో ఒక ట్రిప్కి అయితే వెళ్తాను.
యాక్చువల్లీ 31st వెళ్తాను. సో 31st ఏంటంటే కొంచెం బయట వైరస్ అది ఉందని చెప్పి తెలిసింది కదా, అందుకని సరే ఈసారి 31st ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఏదో ఒక ట్రిప్కి అయితే ఎవ్రీ ఇయర్ వెళ్ళడం నాకు అలవాటు అనమాట. సో నా లంబసింగ్ వచ్చాం అనమాట. 1 minute రిప్లై చేస్తున్నా. ఇప్పుడైతే మేము రిసార్ట్కి వెళ్తున్నా. నా రిసార్ట్ చూపిస్తాను. చలి అంటే ఇలాంటి చలి కాదు, చాలా చలిగా ఉందన్నమాట. క్యాంప్ ఫైర్ లేకపోతే కష్టం. డెఫినెట్గా క్యాంప్ ఫైర్ ఉన్న రిసార్ట్ సెలెక్ట్ చేసుకోండి. రాగానే కొంచెం మీకు ఆ క్యాంప్ ఫైర్లో నుంచి ఉంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న చలికి చూడొచ్చు 9 అవుతుంది చూడు, ఇంకా ఎంత ఫాగ్ ఉందో. యాక్చువల్లీ నా అదృష్టం ఏంటంటే మేము వచ్చినప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ చాలా బాగుంది. ఇప్పుడు నిజంగా సూపర్ వచ్చాయి, విజువల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఆబ్వియస్లీ ఫోటోషూట్స్ కూడా చేసాం, ఫోటోషూట్స్ కూడా ఉంటాయి. మీరు ఆ ఫోటోషూట్స్ చూడాలంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలి, ఇందులో అయితే ఉండవు. ఇందులో నీకు జస్ట్ వ్లాగే పెడతాను, ఫొటోస్ చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంకోటి ఏంటంటే తెలుసు, నేను ఫిట్నెస్ గురించి కొన్ని వీడియోస్ చేస్తున్నాను కదా. సో ట్రావెలింగ్ కావచ్చు, ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ కూడా పార్ట్ ఆఫ్ ఫిట్నెస్లో ఇది కూడా ఒక పార్ట్. ఇప్పుడు అసలు ఏంటి, మనం ఎంత ఫిట్గా ఉన్నామని మనకు తెలియాలంటే ఇలాంటి ఒక ట్రెక్కింగ్, ఇలాంటి ఏదో ఒక అడ్వెంచర్ చేస్తేనే తెలుస్తుంది మనకి. ఏ అడ్వెంచర్ చేయకపోతే అసలు మనం ఫిట్గా ఉన్నామా లేదా, ఎంతవరకు తట్టుకోగలుగుతాం, చలి తట్టుకోగలుగుతామా, పైకి ఎక్కగలుగుతామా, ఆయాసం వస్తుంది, ఇవన్నీ ఎలా తెలిస్తే మనకి. సో నాకైతే పర్సనల్గా ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. సో మనకు తెలుసు మనకి దగ్గరలో అంత లేవు, ఏం చేయాలన్నా ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే ఇలాంటి ప్లేసులకి మనం చాలా లాంగ్ వెళ్ళాలి. లే లదాఖ్, కేరళ, బెంగళూరు, కర్ణాటక ఇలా అంతా వెళ్ళాలి. కానీ మనకి చాలా దగ్గరగా, ఆంధ్ర వాళ్ళకి చాలా దగ్గరగా 2 ప్లేసులు ఉన్నాయి. అదే వంజంగి, లంబసింగ్. వా ఎలా ఉంది అసలు ఏం కనపట్లేదు. 9:15 అవుతున్నా ఇంకా ఫాగ్ అనేది చూడండి ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా ఒక్కసారైనా రావాలి. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా నచ్చింది. కొంతమందికి అయితే అంత లేదేం నచ్చలేదు అంటారు, కానీ వంజంగి యాక్చువల్లీ దీనికన్నా పీక్ ఉంటుంది. ఇది లెవెల్లో ఉంటే వంజంగి ఇంకా బాగుంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వంజంగి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే 3 kilometers ట్రెక్ చేయాలి మీరు. నెక్స్ట్ దీని అంత స్మూత్గా కూడా ఉండదు, ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ఎవరైనా ఏజ్డ్ పీపుల్స్ ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే వెళ్ళడం కష్టం. జీప్స్ అవి ఉంటే వాళ్ళు బెస్ట్, అది ప్రిఫర్ చేయండి. కానీ లంబసింగ్ మాత్రం ఎవరైనా ఎక్కేయచ్చు, మీరు ఎక్కాలనుకుంటే ఈజీ. కానీ ఎక్కేటప్పుడు అంటే వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు మాత్రం వెహికల్ తీసుకెళ్ళండి, జీప్. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది, మీరు అనవసరంగా టెక్ చేసుకుంటే వెళ్ళరి లోపు అక్కడ క్లౌడ్ ఫార్మేషన్ మిస్ అయిపోతారు. కాబట్టి ఫస్ట్ జీప్లో వెళ్ళిపోయి తర్వాత నడుచుకుంటూ వచ్చేయండి. ఈజీగా వచ్చేసి దిగడం చాలా ఈజీ, ఎక్కడం కొంచెం కష్టమేమో, కానీ చూడొచ్చు రోడ్ ఎలా ఉందో. సో దిగడం అయితే ఈజీ, కాబట్టి మీరు కూడా అలా జీప్ ఎక్కేసి వచ్చేయచ్చు. సో నెక్స్ట్ అయితే మేము ఇప్పుడు రూమ్కి వెళ్తాం. రూమ్ చెక్అవుట్ చేసి ఇంకొక యాక్టివిటీస్ అని చెప్పాను కదా, ఆ ప్లేస్ గురించి తర్వాత చెప్తాను. ఒక లేక్ ఉంటుంది, అక్కడ బోటింగ్ ఉంది, జిప్పే ఉంది, చూస్తారు కదా మీరు. ఆ 2 యాక్టివిటీస్ చేద్దామని అనుకుంటున్నాను. వ్యూ పాయింట్ అయితే చూసేసాం. మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తజంగి రిజర్వాయర్కి. ఇక్కడ స్ట్రాబెరీ ఫార్మింగ్ జరుగుతుంది, స్ట్రాబెరీ తోటకి అయితే వెళ్తాం. స్ట్రాబెరీ తోటను చూసిన తర్వాత తజంగి రిజర్వాయర్కి వెళ్తాం. అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ జిప్పే అని, బోటింగ్ అనే యాక్టివిటీస్ ఉన్నాయి, చేయడానికి అక్కడికి వెళ్తాం. సో అవి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మేము వచ్చినప్పుడు ఏ రూమ్ తీసుకున్నామో చూపిస్తాను అనమాట. నైట్ చూపించడానికి అసలు లైట్ అనేది లేదు, మొత్తం మంచు పట్టేస్తుంది, అందుకే నైట్ చూపించలేదు, మార్నింగ్ చూపిస్తున్నాను. హ్యాపీ వ్యాలీ రిసార్ట్స్. సో ఇది కరెక్ట్గా మన వ్యూ పాయింట్ పక్కనే ఉంటుంది అనమాట. ఇది ఇలా ఉంటాయి రూమ్స్, ఇది మేము తీసుకున్న రూమ్స్ అనమాట. సో ఇటు సైడ్ అయితే టెంట్లు ఉంటాయి. టెంట్ వచ్చేసి 800 తీసుకుంటారు. సో ఇక్కడైతే క్యాంప్ ఫైర్ అవి ఏర్పాటు చేస్తారనమాట. ఫుడ్ అది ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. సో మేము రూమ్ చూపిస్తాను చూడండి, చాలా స్పేషియస్గా ఉంది రూమ్ అయితే, నాకు నచ్చింది, అందుకే చూపిస్తున్నాను. మిగతా రూమ్స్ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు, వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్. సో ఇది మా రూమ్ నెంబర్ 3. చూడొచ్చు మీరు ఎంత స్పేషియస్గా ఉందో రూమ్. ఫ్యాన్, బెడ్, కింగ్ సైజ్ బెడ్ ఇచ్చాడు, ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇచ్చాడు మనకి కావాలంటే. కొంచెం రూమ్ మెస్సీగా ఉంది, ఇగ్నోర్ చేసండి. ఇదైతే బాత్రూమ్ అనమాట, టాయిలెట్ ఇది. సో 1200 రూపీస్కి ఈ రూమ్ అయితే వర్త్ అని అనుకుంటున్నాను నేను.
మీరు పైన చూడొచ్చు థర్మల్స్ ఉన్నాయి, అంటే చలి దిగకుండా అనమాట. సో లోపల చలి అయితే లేదు, మేము బాగానే కాసింది. సో ఈ రూమ్ అయితే బెస్ట్ అని చెప్తాను. మీకు జస్ట్ వ్యూ పాయింట్ అదిగోండి, అలా పైకి వెళ్ళిపోతే వ్యూ పాయింట్ వస్తుంది, దాని పక్కనే రూమ్స్ ఉంటాయి. ఇదైతే బెస్ట్, మీకు మనీ సేవ్ అవుతుంది. ఇంకా ఇక్కడ జీప్స్ ఉంటాయి కదా, ఇవే మనం తీసుకెళ్తాయి పైకి. సో నెక్స్ట్ ఇప్పుడు స్ట్రాబెరీ తోట దగ్గర కలుద్దాం. సో మొత్తానికి స్ట్రాబెరీ ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూడొచ్చు రెడ్ సైడ్ స్ట్రాబెరీయే కాదు, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సన్ఫ్లవర్ ఉంది. ఇది ఇక్కడ స్ట్రాబెరీ జామ్ దొరుకుతుందంట, ఒకసారి చూద్దాం ఆ జామ్ ఎలా ఉంటుంది ఏంటో. స్ట్రాబెరీ ఒక సైడ్ ఫ్లవర్, ఒక సైడ్ స్ట్రాబెరీ. చాలా బాగుంది, షూట్ చేయడానికి బాగుంటుంది నాకు తెలిసి. ఫోటోషూట్ కావస్తే ఇక్కడ చేసుకోవచ్చు. ఏంటండి ఇది జామా? జామా ఇది జామా. ఓకే, ఇది 250యా? 200. ఇది ఎంత పడుతుంది? స్ట్రాబెరీ డైరెక్ట్ స్ట్రాబెరీ ఫ్రూట్ ఇది 100. ఓకే. బ్రోకలీ కూడా సేల్ చేస్తున్నారా? ఇక్కడ బ్రోకలీ కూడా దొరుకుతుంది. ఇందాక జామ్ అని చెప్పాను కదా, స్ట్రాబెరీ జామ్, అది ఇదే. సో చిన్నది వచ్చేసి 150 రూపీస్ అంట, పెద్దది వచ్చేసి 200 రూపీస్ అంట. ఇది పెద్దది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ చేసి చూడమన్నారు. నేనైతే జామ్ నాకు చాలా బాగా నచ్చింది, టేస్ట్ చేశాను. సో నేనైతే ఇదిగో ఒక స్ట్రాబెరీ సెట్ను జాము తీసుకున్నాను. జామ్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే వీళ్ళు తయారు చేసే జామ్ ఇది. మనకు బయట దొరికే మార్కెట్లో దొరికే ఇలాంటి జామ్ కాదు. సో ఇక్కడ చూడొచ్చు, ఇదంతా బ్రోకలీ. సో ఇదంతా బ్రోకలీ పంట, ఇదంతా స్ట్రాబెరీ ఫార్మింగ్ చూస్తాం కాబట్టి నెక్స్ట్ తాజంగి రిజర్వాయర్కి వెళ్తాం. అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అయితే చేద్దాం. సో వచ్చేసాం తాజంగి చెరువు దగ్గరికి. ఇదే తాజంగి చెరువు అంటే, ఇగో చూడండి ఇక్కడ బోటింగ్ అనమాట కింద. సో మేము బోటింగ్ అయితే చేద్దాం అనుకున్నాం, కానీ చాలా ఎక్కువ మంది అయితే ఆల్రెడీ తీసేసుకున్నారు, టైం బట్టేలా ఉంది. మేము ఇవాళ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం కాకినాడకి. సో చూపిస్తాను. ఇదంతా చెరువు చాలా బాగుంది, చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది ఒక రౌండ్కి ఒక పర్సన్కి 200 అట. సో ఇక్కడ ఈ పైన జిప్వే. సో మీకు ఆ వీడియో వస్తుంది, ఇప్పుడు నేను జిప్వే చేయబోతున్నాను. జిప్వే అయితే 200. ఇప్పుడైతే పైకి వెళ్దాం. ఇప్పుడు అక్కడ చూస్తున్నారుగా జిప్వే, అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి అక్కడికి వస్తుంది పాయింట్ అన్నమాట, జిప్వే ఆ పైన. సో అక్కడికి అయితే ఎక్కాలి, వెళ్దాం. లంబసింగి నుంచి ఒక 6 కిలోమీటర్స్ వస్తే మీకు ఈ తాజంగి రిజర్వాయర్ అనేది వస్తుంది. చాలా దగ్గరే చెప్పాలంటే. సో ఆ యాక్టివిటీ తర్వాత మేము డైరెక్ట్ గా ఫుడ్ తినడానికి అయితే వచ్చాం. అన్ఫార్చునేట్లీ కెమెరాలో బ్యాటరీ అయిపోవడం వల్ల తర్వాత ఇంకేమీ షూట్ చేయలేకపోయాను. సో వ్లాగ్ అయితే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇంకొక వ్లాగ్ తో కలుద్దాం.